సో మంగ్లీ ఎపిసోడ్ సంబంధించిన బాధితులు ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కలవడం జరిగింది. కలిసిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ అయితే సానుకూలంగా స్పందించాడు. దీని మీద దర్యాప్తు చేస్తున్నాం, అందరి మీద కేసు అయిందని చెప్పి అయితే చెప్పినట్టుగా బాధితులు అయితే చెప్తున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అయితే అలిగేషన్స్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు బాధితులు అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి బ్రదర్, ఏమన్నా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎట్లా స్పందించారు? మహేష్ కుమార్ గౌడ్ గారిని బాధితులతో తీసుకెళ్లి వాళ్ళతో కలిసాము. వారు కూడా చాలా గొప్పగా స్పందించారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఎస్పీ గారిని పిలిపించి ఆల్రెడీ దీనికి చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అలాగే దీనికి ప్రత్యేకంగా కమిటీ కూడా ఏర్పాటు చేశాము. ఎవరెవరైతే ఉన్నారో దీంట్లో ఈ స్కామ్లో ఎవరెవరైతే ఎంత పెద్దవాళ్ళైనా వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బాధితులు అందరు ఉన్నారు, సంతోషం అనిపించింది. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి, అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని కాదు, బాధితులు అన్యాయం అయిపోతారు, బాధితుల ప్రాణాలు పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కదా, ఎందుకు మీరు మాట్లాడడం లేదు, బహుశా మీ పాత్ర ఏదైనా ఉందా అనే అనుమానాలకు దారి తీస్తుంది మీరు మాట్లాడకపోతే అని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉందా లేదా అని మనం చెప్పడం లేదు. బాధితుల తరఫున ఎందుకు నిలబడడం లేదు? స్థానిక మాజీ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ అదే పార్టీకి 3 సంవత్సరాలు అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నాడు. మరి మీరు కూడా మాట్లాడకపోతే అనుమానాలకు దారి తీస్తుంది. ఇక్కడ బాధితులు అదే మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా మాట్లాడాలి. ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు పోయాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. అంటే సరే, పార్టీ ఇంటెన్షన్ లేకపోయినా మీకు అన్యాయం చేసిన వాళ్ళకి ఆ పార్టీకి సంబంధాలు ఉన్నాయి, ఓకే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని కూడా కలుస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి కేటీఆర్ కూడా కలిసే అవకాశం ఉంది. అరే బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని మీరు అట్లా లేదు. ఇప్పుడు మీకు అన్యాయం చేసిన వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయి. అంటే వారి పార్టీలో ఉన్నారు, వారి పార్టీ కార్యకర్తలు, వారి పార్టీతోని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు ముఖ్య అనుచరులని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు దీంట్లో తేల్చుకోవాలి. బాధితుల తరపున ఉంటారా, మూర్ఖులతో ఉంటారా, ఏంది స్కామర్లతో ఉంటారా అని తేల్చుకోవాలి. అట్లాంటప్పుడు ముందుగా మీరు కేటీఆర్ ఎందుకు కలవలేదు? అరే కేటీఆర్ గారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మహేష్ కుమార్ గౌడ్, ప్రతిపక్షంలో ఉన్నది కేటీఆర్ గారు. కేటీఆర్ గారి దగ్గర కూడా ఈ విషయం చాలా సందర్భాలలో వెళ్ళింది. ఎందుకంటే మా నాయకులు, మా బాధితులు ఉన్న వారిని కూడా కలిశారు. మరి ఇప్పటి వరకు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది కూడా మేము ఈరోజు రేపు మళ్ళీ కూడా అపాయింట్మెంట్ అడుగుతున్నాం. బహుశా రేపు 1-2 రోజుల్లో కూడా అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. కిషన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కేటీఆర్ కూడా కలుస్తాం. అందరినీ కలుస్తాం, ఎవరిని కలవకుండా ఉండరు, అందరినీ కలుస్తాం. మానవతావాదులను కలుస్తాం, ప్రజా సంఘాలను కలుస్తాము, పార్టీల నాయకులను కలుస్తాము, ఇట్లా ప్రతి ఒక్కరిని కలుస్తాం. బాధితులకు న్యాయం జరగడం కోసం ఎంత దూరమైనా పోతాం. ఈ కేసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయినాయి, కేసులు నమోదవుతున్నాయి, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అట్లా మీరు ఈ పొలిటికల్ ట్రాప్ లో పడి ఇంకా న్యాయం ఏమైనా డిలే అయితే అవకాశం? చట్టం తన పని తాను చేస్తుందంటే ప్రశ్నించే గొంతులు లేకపోతే చట్టం కూడా స్పందించదు. ఇప్పుడు అన్ని చాలా సమస్యలు అయితే చైత్ర పాప అయింది, దిశ అయింది, తర్వాత గ్రూప్ 1 సమస్యల మీద నడుస్తుంది. చాలా తెలంగాణ ఉద్యమంలో ఇదే చట్టం చుట్టం చూసుకుంటా అంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. ఇప్పుడు ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు కానీ ఉద్యమాలు చేసి 1200 మంది ప్రాణాలు కోల్పోతేనే ప్రభుత్వం ఈరోజు మనకు సపరేట్ గవర్నమెంట్ వచ్చింది. చట్టం ఎప్పుడైతే తన పని తను చేస్తుందో చట్టం కూడా చెప్పేటోడు కూడా కావాలి కదా. ఇప్పుడు మా బాధితులు, మా కడుపులో నొప్పి, నీ కడుపులో నొప్పి వేస్తే నాకెట్లా తెలుస్తుంది నువ్వు చెప్తే కానీ, నా కడుపులో నొప్పి వేస్తుంది కాబట్టి చెప్తున్నా, దీనికి న్యాయం చేయండి, గోళీలు అని చెప్తున్నాము. ఇప్పుడు ప్రాణాలు పోయేదాకా చూడకని చెప్తాను. మొత్తం చట్టం మీద వదిలేయకుండా పూర్తి స్థాయి న్యాయం జరిగేదాకా మీరు పోరాటం తప్పకుండా పోరాటం చేస్తున్నాం. గత 30 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ రోజు మీరు కలిసిరు, రేపు ఇంకోరు కలుస్తారు. అంతిమంగా ఏమనుకుంటున్నారు మీరు? మంగ్లీ అరెస్ట్ కావాలి, లేకపోతే మీరు చెప్తున్నటువంటి వాళ్ళు అరెస్ట్ కావాలి, ఇట్లా మీ లక్ష్యాలు ఏమున్నాయి చివరిగా? దీంట్లో ఎవరి పాత్ర అయితే ఉందో వారిపై చర్యలు తీసుకోవాలి, బాధితులకు న్యాయం జరగాలి.